సార్ నమస్తే సార్. నమస్తే. సో ఈ మధ్యకాలంలో మనుషుల కంటే జంతువులకే ఎక్కువగా వాల్యూ ఉంది. సో ఈ హైదరాబాద్ నగరంలో మియాపూర్లో ఒక కుక్కకి 20 కోట్ల వరకు పలుకుతుంది. సో దాని గురించి మీ మాటల్లో. అంటే దీని ఏమంటారంటే మనుషుల్లో కమ్యూనిటేరియన్ లివింగ్నెస్ అనేది తగ్గింది. కమ్యూనిటేరియన్ అంటే సామూహిక జీవనం అనేది తగ్గిపోయింది. ఆటోమిక్ హ్యూమన్ బీయింగ్నెస్ అంటారు. అంటే ఇండివిజువలిజం అనేది పెరిగిపోయి ఇండివిజువేటెడ్ హ్యూమన్ బీయింగ్ అనే వాడు ముందుకొచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే కొంత డబ్బులు ఉండడం, వెసులుబాటు ఉండడం, ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉండడం, తోడు ఎవరు లేకపోవడం, పిల్లలంతా వేరే చోట ఉండడం, సో లేకపోతే భార్యాభర్తల మధ్య కూడా సరైన అనుబంధాలు ఇవి లేకపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా పెట్స్ మీద డిపెండ్ అయ్యారు మనుషులు. సో మన కళ్ళ ముందే పెట్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. అందులో ప్రధానంగా పెట్స్లో డాగ్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. ఎందుకంటే డాగ్ అనేది మోస్ట్ ఫ్రెండ్లీ యానిమల్ అని చెప్తారు. అది పైగా ఎమోషన్స్కి అడిక్ట్ అవుతుంది అది హ్యూమన్ బీయింగ్కి. సో పైగా ఏంటంటే అవి డిమాండ్ చేయవుగా, నువ్వు ఎందుకు లేటుగా వచ్చావని అడగవు, నువ్వు ఎవరితో ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగవు, సో లేకపోతే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నువ్వు డబ్బులు ఇయ్యని అడగవు, పేటిఎం చేయని, ఇట్లాంటి పైగా అవి ప్రేమనిస్తాయి. నీకు కావాల్సినప్పుడు ఎమోషనల్గా దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు, ఏమి డిమాండ్స్ చేయవు. సో ఈ కైండ్ ఆఫ్ ఇది పెరిగింది గతంలో. అయితే ఇప్పుడు ఏంటంటే అవి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే లక్షల నుంచి కోట్లలోకి కూడా యానిమల్స్ ఈ పెట్స్ కాస్ట్ వచ్చేసింది. రీసెంట్గా మనం ఆ మధ్య ఒక బర్రె అట్లా చెప్పుకున్నాం ఇక్కడ, దాదాపు ₹1 కోటి ఎంతో. అవును సార్. సో ఇప్పుడు ఒక డాగ్ దానివల్ల 20 కోట్లని అందరూ షాక్ అవుతున్నారు. మొత్తం వైరల్ అయింది. ఇదేంటి డాగ్ కాస్ట్ 20 కోట్లు ఉంటే చాలా గ్రామాలు బాగుపడతాయి కదా అన్నట్టుగా చర్చ నడుస్తుంది. అసలు ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి, అసలు డాగ్స్లో ఇంత రేట్ ఉంటుందా అనేది మనం చూస్తే దీని పేరు కకేషియన్ షెపర్డ్ అంటారు. ఇది కకేషియన్ అంటే సోవియట్ యూనియన్, పాత సోవియట్ యూనియన్లో దేశాలు అన్నమాట. ఆ ప్రాంతాన్ని కకేషియన్ రీజన్ అంటారు. అంటే జార్జియా, ఆర్మేనియా, టర్కీ ఇవన్నీ కలిసి ఆ ప్రాంతానికి డాగ్స్టాన్ అని కూడా ఒక ఏరియా ఉంది. అక్కడ 1920s ఈ బ్రీడ్ని డెవలప్ చేశారు ఆ కొండల్లో. కకేషియన్ పర్వతాలు అంటారు ఆ కొండల్లో. ఎందుకంటే ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, వాళ్ళు ఎక్కువగా గొర్రెల్ని పెంచేవాళ్ళు అక్కడ శీతాకాలం. అక్కడ ఏంటంటే బాగా చలి ఎక్కువగా ఉంటుంది. ఆ చలికి తట్టుకునే ఉన్ని ఉన్న గొర్రెల్ని పెంచేవాళ్ళు, బాగా రేట్లు ఉంటాయి. వాటిని దొంగలించకుండా ప్రొటెక్షన్ కోసం వాటిని పెంచారనమాట. ఈ డాగ్స్ అనేవి ఏంటంటే చాలా పవర్ఫుల్ డాగ్స్ ఇవి చాలా పెద్ద ఎత్తున అటాక్ చేయగలవు. మామూలుగా ఇవి ఏంటంటే దాదాపు 45 నుంచి 75 కేజీల వరకు ఉంటుంది వెయిట్. తర్వాత సెంటీమీటర్లు తీసుకుంటే 70 నుంచి 75 సెంటీమీటర్ల లెంగ్త్ ఉంటుంది అన్నమాట. ఇవి 10-11 ఏళ్ళ వరకు బతుకుతాయి. అందువల్ల ఈ డాగ్స్ చాలా ఫెరోసియస్గా ఉంటాయి అటాక్ చేయడంలో. అడవిలో తోడేళ్ళు అటాక్ చేస్తాయి అనమాట గొర్రెల్ని. ఆ తోడేళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోసం ఇట్లాంటి డాగ్స్ని పెంచుతారు. ఈ డాగ్స్ తోడేళ్లతో పోరాడతాయి. సో ఇప్పుడు ఈ డాగ్ కూడా అటువంటి డాగే, కకాషియన్ షెపర్డ్ అంటారు. లైవ్ స్టాక్ గార్డియన్, జార్జియన్ ఆరిజిన్ అని అంటారు అనమాట. లైవ్ స్టాక్ గార్డియన్ అంటే వీటిని గార్డియన్ డాగ్స్ అంటారు. గార్డియన్ డాగ్స్ అంటే కాపలా కుక్కలు అనమాట. అంటే ఇవి ప్రిజన్ గార్డ్స్లో కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఖైదీలు పారిపోతున్నా, లేకపోతే ఖైదీలు ఏదైనా గొడవకు వస్తేనే ఈ డాగ్ని వదిలితే అది ఎంత పెద్ద ఖైదీ, ఎంత వాడు బలవంతుడైనా కూడా అటాక్ చేయగలవు అనమాట. ఇప్పుడు ఈయన దగ్గర ఉండే దాని పేరు కడబామ్స్ హేడర్. ఈ డాగ్ ఆయన పేరు పెట్టింది కడబామ్స్ హేడర్ అని ఎందుకు పెట్టాడంటే, అంటే ఈ డాగ్ ఓనర్ పేరు సతీష్ అనమాట. ఆయన బెంగళూరులో ఉంటారు. ఆయనకి కడబామ్స్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే వివిధ రకాల డాగ్ రకాలని పెంచుతారు, వాళ్ళే తయారు చేస్తారు. అంటే బ్రీడింగ్ అంటారు. ఆ బ్రీడింగ్ చేస్తారు. ఆ బ్రీడింగ్ చేసి పప్పీస్ని అమ్ముతారనమాట. సో అందుకని వరల్డ్లో ఉండే బెస్ట్ బ్రీడ్స్ని అంతా వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు సైంటిఫిక్గా వాటిని పెంచుతారు. సో అందువల్ల దీనికి ఇండియాలోనే మంచి పేరుంది ఈ కడబామ్స్ ఫౌండేషన్కి.
వీళ్ళు ఇండియాలో అనేక సిటీస్కి కన్సల్టెంట్స్గా కూడా ఉన్నారు డాగ్స్ విషయంలో. సో వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాగ్ వచ్చి 100 కేజీలు బరువు ఉంది. దీని తల 38 ఇంచులు పొడవు ఉంది. తర్వాత షోల్డర్ 34 ఇంచులు ఉంది. దీని కాలు పాదమే దాదాపు 2 లీటర్ల పెప్సీ అంత లెంగ్త్ ఉంది అనమాట. ఓకే, ఒక రకంగా ఫిమేల్ లైన్ లాగా ఉంటుంది అని చెప్పాడు. ఇది వచ్చి మేల్ డాగ్. ఇది మామూలుగా ఫిమేల్ డాగ్ ని బిచ్ అంటారు. ఓకే, సో దీన్ని డాగ్ అంటాం. సో దీనివల్ల ఇప్పుడు 6 పప్పీల్ని ఆల్రెడీ దీని ద్వారా బ్రీడ్ చేయించారు. ఈ 6 పప్పీలు కాస్ట్ కూడా దాదాపు 20 కోట్ల వరకు ఉంది అన్ని కలిపి. అంటే దీనివల్ల వాళ్ళకి ఏం లాభం, ఎందుకు 20 కోట్లు అంటే, ఒకటి దీని ద్వారా బ్రీడ్ చేసి అవి అమ్ముతారు. సో ఆ బిజినెస్ కూడా బాగా లుక్రేటివ్ బిజినెస్. రెండవది, దీన్ని వివిధ రకాల ఇంటర్నేషనల్ డాగ్ షోలు జరుగుతుంటాయి, కాంపిటీషన్. వాటిలో ఇప్పటి వరకు దీనికి 32 అవార్డ్స్ వచ్చాయి, పథకాలు వచ్చాయి. సో ఈ డాగ్స్ చాలా అట్లా కూడా ఇది అనమాట. అయితే వీటిని పెంచాలంటే ఏసీ కంపల్సరీ, ఎందుకంటే ఇవి వేడి ప్రాంతంలో పెరగవు. అందువల్ల దీనికి కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. ఒక ఏసీ, దీన్ని చూసుకోవడానికి ఒక మనిషి, వాళ్ళిద్దరికీ ఏసీ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. సో దీని పేరెంట్స్ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఇది ఇప్పుడు వచ్చి 1.5 ఇయర్ డాగే ఇది. సో దీని లైఫ్ వచ్చి దాదాపు 10 నుంచి 11 ఏళ్ళు వరకు ఉంటుంది. ఈ లోపల వీళ్ళు 40-50 కోట్లు సంపాదించేస్తారు దీంట్లో. అందుకని దీనికి ఎంత కాస్ట్ అనమాట. ఆయన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఒక టిబెటన్ మస్తీఫ్ అని ఒక డాగ్ ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాగ్స్ అది ఒకటి అనమాట. ఈ టిబెటన్ ఇది వచ్చి 10 కోట్లు వాల్యూ ఉంది. తర్వాత అలస్కాన్ మాలామ్ సట్ అనే ఒకటి ఉంది, దాని కాస్ట్ 8 కోట్లు. కొరియన్ డొసా మస్తఫ్ అనేది ఇంకో డాగ్ ఉంది, అది 1 కోటి రూపాయలు. ఇలాగే ఈయన దగ్గర చాలా బ్రీడ్ ఉంది. దాదాపు 100-150 కోట్ల డాగ్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అదో పెద్ద మల్టీ-మిలియన్ బిజినెస్ అనమాట ఆయన చేస్తున్నది. అయితే మనకి ప్రపంచంలో తీసుకుంటే యానిమల్స్లో మోస్ట్ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ యానిమల్ ఏదంటే ఇప్పటి వరకు ఉన్న ప్రజెంట్లో కెంటకీ డెర్బీ బ్రెడ్ హార్స్ అంటారు. ఆ కెంటకీ డెర్బీ బ్రెడ్ హార్స్ గుర్రం, అది 132 కోట్లు వాల్యూ. ఇది అమెరికాలో ఉంది. ఇది కాకుండా పసిఫిక్ బ్లూటిన్ టూన్ అంటారు, అది 15 కోట్లు. తర్వాత పీజియన్ ఒక పావురం ఉంది, రియలీ ఫాస్ట్ పీజియన్ దాని పేరు, అది 50 కోట్లు. ఇలాగ జంతువులు కూడా చాలా కోట్లాది రూపాయల జంతువులు ఉన్నాయన్నమాట. ఇదేంటంటే బ్రీడ్లో నుంచి వస్తాయి. యాక్చువల్గా హార్సెస్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి. సో అట్లా ఇప్పుడు ఈయన దీంతో మనకి ఒక రకంగా ఈయన వచ్చి ఇప్పుడు అన్ని పత్రికలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు సతీష్. ఆయన చాలా విషయాలు చెప్పాడు. అంటే మేము డాగ్స్ని ఎలా బ్రీడ్ చేస్తాము ఏంటి, వాటికి ఏంటంటే ఇటువంటి దానికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అది అగ్రెసివ్గా ట్రైనర్ మీద కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఏదైనా రఫ్గా దాంతో డీల్ చేస్తే ఆ మధ్య కూడా ఒక ట్రైనర్ని ఒక 3 డాగ్స్ మీద పడి చంపేసాయి, కొరికేసి. అంటే అది ఎప్పుడు వైలెంట్గా అవుతుంది, దాని నేచర్ ఏంటి అన్నీ తెలిసి ఉండాలి. దానికి తగిన క్లైమేట్ లేక అది ఏమన్నా ఇరిటేట్ అయితే కూడా అటాక్ చేస్తుంది అన్నమాట. అందువల్ల ఇటువంటి డాగ్కి ట్రైనర్స్ని కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇటువంటి డాగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా బ్రీడ్ చేయాలి. ఏమాత్రం ఇది చేసినా వాళ్ళకి ఈ డాగ్ చనిపోతే 20 కోట్ల లాస్ వచ్చినట్టే కదా. సో అందువల్ల వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వీటికి ఖర్చు కూడా అలాగే ఉంటుంది. మామూలుగా మనకి ఇక్కడే మనం చూస్తుంటే ఒక డాగ్కి 10 నుంచి 15 వేలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు పెంపుడు కుక్కలకి. ఇవి అట్లా కాకుండా స్పెషల్గా బ్రీడ్ చేయాల్సిన వాటి కాబట్టి వీటికి లక్షల్లోనే ఖర్చు అవుతుంది.